నమస్కారం సుఖీబాబుకు స్వాగతం. స్మార్ట్ ఫోన్ ఇవాళ మనకు నిత్యావసరం. అయితే ఫోన్ అందించే సౌకర్యాల మాటలా ఉన్నా దీంతో కొన్ని అనర్థాలు అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఈ మధ్య చాలా మందికి ఒక విచిత్రమైన విషయం అనుభవంలోకి వస్తుంది. ఫోన్ మోగకపోయినా మోగినట్లు, వైబ్రేట్ కాకపోయినా వైబ్రేట్ అయినట్లు, కాల్స్ మెసేజెస్ వచ్చినట్లు అనుభూతి చెందుతున్నారు. పదే పదే ఫోన్ చూసుకుంటున్నారు, మెసేజెస్ ని చెక్ చేసుకుంటున్నారు. కానీ నిజానికి కాల్స్ మెసేజెస్ వచ్చిన దాఖలాలేవీ ఉండవు. చిత్రమైన ఈ పరిస్థితిని రింగ్జైటీగా పిలుస్తారు నిపుణులు. ఫోన్ మోగకపోయినా మోగినట్లు అనిపించే ఈ రింగ్జైటీ రుగ్మత ఎందుకొస్తుంది? ఫోన్ వాడకం అనేది మన మెదడుపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? రింగ్జైటీ గురించిన ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నిమిషం ఫోన్ను తడిమే చేతులు, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు, పక్కవారి మొబైల్ మోగినా తమదే అన్నట్లు తనిఖీలు, పొరుగువారికి కాలొచ్చినా తమకే అన్నట్లు కంగారు. ఇవాళ ఎక్కువ మందిలో కనిపిస్తున్న ఇలాంటి లక్షణాల్ని రింగ్జైటీ డిజార్డర్గా పిలుస్తారు. ముఖ్యంగా యువతరంలో, కాలేజీ కుర్రకారులో ఈ రకమైన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. స్మార్ట్ ఫోన్కి అతిగా అలవాటు పడడం, తెల్లారి లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తెరలకు కళ్లప్పగించడం, నిరంతరం సామాజిక మాధ్యమాల్లో గడపడం, పడుకున్నప్పుడు కూడా ఫోన్ని పక్క మీదో దిండు కిందో పెట్టుకుని పడుకోవడం, ఏమాత్రం అలికిడైనా ఏదైనా ముఖ్యమైన మెసేజ్ వచ్చుండొచ్చు అని ఫోన్ని తనిఖీ చేసుకోవడం, ఈ గాబరాతో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ రింగ్జైటీ డిజార్డర్ తాలూకు లక్షణాలని చెప్తున్నారు నిపుణులు. ఫోన్ రింగ్ అయినా ఆతృత పట్టడము, లేదంటే ఫోన్ రింగ్ అవ్వకపోయినా ఆతృత పట్టడము, వైబ్రేట్ అవుతున్నా కూడా ఒక విధమైనటువంటి యాంగ్జైటీ రావటం, దానికి ఒక సరైనటువంటి నామకరణం చేయటం గురించి రింగ్ యాంగ్జైటీ కానీ వైబ్రా యాంగ్జైటీ కానీ ఇలా రకరకాల పేర్లు అనేటటువంటిది వస్తుంది. అయితే ఫోను మోగకపోయినా మోగినట్టు, ఓకే, మోగినప్పుడు మనం ఎలాగా చూస్తాం, మోగకపోయినా కూడా దాని వైపు చూడటం అనేటటువంటిది ఎందుకు జరుగుతుందంటే మానసిక పరిస్థితి. అంటే యూజువల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒకే పాటను మనం ఆఫీస్కి బయలుదేరే ముందు ఒక 2-3 సార్లు కానీ ఒకసారి వింటే కనుక అది కాన్స్టెంట్గా మీ బ్రెయిన్లో తిరుగుతూనే ఉంటుంది. అది మనం చేసుకునేటటువంటి పనిలో కూడా ఒక చిన్న హమ్మింగ్ లాగా బ్రెయిన్లో అది కాన్స్టెంట్గా రొటేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఏమవుతుందంటే ఈ ఫోన్, ఈ రింగ్ యాంగ్జైటీ ఆర్ ఫోన్ యాంగ్జైటీ ఆర్ వైబ్రా యాంగ్జైటీ అనేటువంటిది మనం ఎప్పుడు వాడతామంటే కాన్స్టెంట్గా ఫోన్లు ఎక్కువగా వాడకం కానీ, లేదంటే కనుక సున్నితమైన మనస్తత్వం అతిగా యాంగ్జైటీ చెందేటటువంటిది, రెండూ సమపాలన ఉంటుంది. అధికంగా ఫోన్ వాడటం, ఫోన్కి సంబంధించినటువంటి ఎడిక్షన్ ఉండేటటువంటి వాళ్ళైనా అయి ఉండొచ్చు, లేదంటే కొంతమందికి సౌండ్ యాంగ్జైటీ అని జనరల్గానే ఉంటుంది. అండ్ చిన్న చిన్న శబ్దాలకు కూడా, ఎక్కడో వినిపించేటటువంటి శబ్దాలకు కూడా వాళ్ళు సెన్సిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఆ సౌండ్కి రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు, అంటే యాంగ్జైటీకి సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఉండేటటువంటి వాళ్ళు ప్లస్ అధికంగా ఫోన్ వాడేటటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరిలో కూడా ఫోన్ మోగకపోయినా, ఫోన్ వైబ్రేషన్లో లేకపోయినా, ఎక్కడో వైబ్రేట్ అవుతున్నట్టు, ఫోన్ రింగ్ అవుతున్నట్టుగా ఒక చిన్న ఉలికిపాటు, అదేవిధంగా వెళ్ళి ఫోన్ చెక్ చేసుకోవటం, ఇలాంటివి సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని వైబ్రా యాంగ్జైటీ కానీ రింగ్ యాంగ్జైటీ కానీ అని అంటూ ఉంటాం. ఫోన్ అధికంగా వాడటం వల్ల నిద్ర తగ్గిపోయిన వాళ్ళు, విపరీతంగా ఆతృత, కంగారు, యాంగ్జైటీ ఉండేటటువంటి వాళ్ళు, మూడోది ఏంటంటే ఫోన్ని విపరీతంగా వాడేస్తూ ఎడిక్షన్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళు సహజంగా ఏంటంటే కాన్స్టెంట్గా బయట ఉండేటటువంటిది, అంటే రియాలిటీలో కనిపించేటటువంటి ఫోను ఇంట్రోవర్ట్ అయిపోద్ది అనమాట. అంటే లోపలికి వెళ్ళిపోతుంది, వాళ్ళ బాడీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దాన్ని వర్చువల్ ఫోన్ యూసేజ్ అని అంటూ ఉంటాం. అంటే వర్చువల్గా లేనటువంటి ఫోను ఉన్నట్టుగా అనిపించడం, ఫోన్ ఉన్నట్టుగా అనిపించడం, ఫోన్లో మూవీస్ నడుస్తున్నట్టు అనిపించడం, ఫోన్లో రీల్స్ నడిపిస్తున్నట్టు అనిపించడం, ఫోన్లో వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా అనిపించటం, అదేవిధంగా ఫోన్ రింగ్ అవుతున్నట్టుగా కూడా అనిపించటం. సో ఇది ఖచ్చితంగా పాసిబుల్. నేడు మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక నిత్యావసరంగా మారిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా మొబైల్ ఉపయోగించాలన్న ధోరణి పెరిగిపోతోంది. ముఖ్యంగా యువత రోజుకు సగటున 2500 సార్లు మొబైల్ని ట్యాప్ చేస్తున్నారని ఒక అంచనా. ఇలా అవసరానికి మించి ఫోన్ను వాడడం అనేది అనేకానేక సమస్యల్ని తెచ్చిపెడుతోంది. కాల్స్, మెసేజ్లు, సామాజిక ఉద్యమాల తాలూకు నోటిఫికేషన్లు తదితర అవసరాల కోసం మనలో చాలామంది ఫోన్ పైనే అధిక సమయాన్ని గడిపేస్తున్నారు. ముఖ్యమైన పనిలో ఉంటూ కూడా మొబైల్ చూడకపోతే ఏదో కోల్పోతున్నాం అనే భావనలో ఉంటున్నారు. ఫలితంగా పలువురిలో రింగ్జైటీ అనే సమస్య కనిపిస్తోంది. దీన్నే ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్,
ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 68% మంది కాలేజ్ విద్యార్థులు కనీసం వారానికి ఒక్కసారైనా ఈ సమస్య బారిన పడుతున్నట్టు తేలింది. రింగ్ యాంగ్జైటీకి 50% అలవాటు అనుకోవచ్చు, 50% మానసిక పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే కనుక కస్టమర్ కేర్ సెంటర్ వారిని కానీ లేదంటే బీపీఓ సెంటర్స్లో ఉండే కానీ ఫోన్ సర్వీసెస్ పరంగా సేవలు అందించేటటువంటి వాళ్ళకి కొన్ని వందల వేలు లక్షల మంది పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ రింగ్ యాంగ్జైటీ అంటే లేనినటువంటి రింగ్ ఊహించుకున్నట్టుగా లేనటువంటి వైబ్రేషన్ ఊహించుకున్న పరిస్థితి మరి అందరికీ రావాలి కదా. నిజంగా వాడికే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి మించినటువంటి ఒక 8 నుంచి 12 గంటల పాటు కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తూనే ఉంటాయి, ఫోన్లు రింగ్ అవుతూనే ఉంటాయి, లేదంటే వైబ్రేట్ అవుతుంటాయి. మరి అందరికీ ఉండాలి కదా. మరి అందరికీ ఎందుకు రావట్లేదు అంటే ఇది 50-50%. అంటే వ్యక్తిత్వపరంగా సున్నితమైన మనస్తత్వం ఉండి విపరీతంగా ఆలోచించేటటువంటి వాళ్ళు, సహజంగా యాంగ్జైటీతో కూడినటువంటి వాళ్ళు, లేదంటే ఎప్పుడూ కూడా వాళ్ళ పనిలో ఒత్తిడి విపరీతంగా ఉండటము, ఫోన్ కాల్ ఎత్తకపోతే కనుక ఏమైనా ప్రాబ్లం వస్తుందో, ఫోన్లో సంభాషించి లేదంటే ఒక మెసేజ్ పంపించకపోతే ప్రాబ్లం వస్తుంది అనే ఒత్తిడి ఉండేటటువంటి వాళ్ళు, లేదంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తక్కువ సమయంలో ఎక్కువ ఒత్తిడి ఉండేటటువంటి ఉద్యోగులు ఉండేటటువంటి వాళ్ళకి, అంటే ఒత్తిడితో కూడినటువంటి ఉద్యోగస్తులు అవనియండి, స్ట్రెస్ ఇండ్యూస్డ్ యాంగ్జైటీ ఎవరికైతే ఉంటుందో SIA అంటూ ఉంటాం. అంటే పని ఒత్తిడి వల్ల ఏర్పడేటటువంటి యాంగ్జైటీ ఉండేటటువంటి వాళ్ళకి, లేదంటే సహజ సిద్ధంగానే విపరీతంగా ఆలోచించే సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళకి ఇది రావడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒకటి అధికంగా వాడిక, రెండోది వ్యక్తిత్వపరంగా ఒత్తిడితో కూడినటువంటి వ్యక్తిత్వం. ఈ రెండు సమపాలలో ఉంటే కనుక రింగ్ యాంగ్జైటీ కానీ ఫోన్ యాంగ్జైటీ కానీ వస్తుంది. ఆందోళన తెచ్చిపెట్టే యాంగ్జైటీ డిజార్డర్ లాగే రింగ్జైటీని కూడా ఓ మానసిక స్పందనగా భావించవచ్చు. ఫోన్ వాడే వాళ్లలో సుమారు 70% మంది జీవితంలో కనీసం ఒక్కసారైనా రింగ్జైటీ బారిన పడిన వారే అంటారు నిపుణులు. రోజుకు కనీసం 100 సార్లకు పైగా ఫోన్ చెక్ చేసే అలవాటు ఉన్న వాళ్లలో ఈ రుగ్మత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా తీవ్రమైన అసౌకర్యాన్ని తెచ్చిపెట్టే రింగ్జైటీ రుగ్మత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రింగ్జైటీ సమస్యతో ఇబ్బంది పడేవారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. ఫోన్ రింగు వైబ్రేట్ అవుతుందేమోనని పదే పదే చూసుకుంటూ ఉంటారు. చిన్న శబ్దం వచ్చినా మెసేజ్ వచ్చి ఉంటుందేమో అని ఆతృతగా ఫోన్ని చెక్ చేసుకుంటుంటారు. మొబైల్కి ఏమైనా అప్డేట్స్ వస్తాయేమోనని భ్రాంతిలో తరచూ వెతుకుతుంటారు. ఏవీ రాకపోతే నిరాశకు గురవుతుంటారు. ఫోన్ని తరచూ చెక్ చేసుకుంటే గానీ స్థిమితంగా ఉండలేరు. నిద్రపోతున్న సమయంలోనూ మొబైల్ని అందుబాటులో పెట్టుకుంటారు. రోడ్డుపై నడిచి వెళుతున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు కూడా ఫోన్పై ఓ కన్నేసుంచుతారు. రింగ్జైటీ బారిన పడ్డాక అది పలు మానసిక సమస్యలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఫోన్ మెసేజ్లపై ఎక్కువగా ఆధారపడే వారిలో తీవ్రమైన ఆదుర్ద, ఆందోళనను తెచ్చిపెడుతోంది. చేస్తున్న పనిపై ఏకాగ్రత లోపిస్తోంది. జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం పడుతుంది. నిద్రలేమి సమస్యగా మారుతోంది. వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యతనివ్వలేరు. కేవలం డిజిటల్గానే అనుసంధానమయ్యేందుకు ఇష్టపడతారు. ఇవన్నీ రింగ్జైటీ తాలూకు దుష్ఫలితాలేనంటున్నారు నిపుణులు. రింగ్ యాంగ్జైటీ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే, ఎలాంటి లక్షణాలు ఉంటే కనుక ఫోన్ యాంగ్జైటీ లేదంటే రింగ్ యాంగ్జైటీ, వైబ్రో యాంగ్జైటీ అనేది ఉండొచ్చు అనేది ఒక చిన్న మనం మాట్లాడుకుంటే కనుక ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుని ఆ గాడిలో మనం పడుతున్నావా, ఆ రిస్క్లో మనం ఉంటున్నావా అనేటటువంటిది ఆలోచించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని లక్షణాలు ఎలా ఉంటాయి. ఒకటి, కాన్స్టెంట్గా ఏదో ఒక ఆతృత, కంగారు. సైలెంట్లో ఫోన్ పెట్టినా కూడా దాన్ని ఇలాగ టచ్ చేసి దాని వైపు చూడటం, ఏమైనా మెసేజ్ వచ్చిందా, కాల్ వచ్చిందా. కాల్ రాగానే ఒక రింగ్ అవ్వకముందే అటెండ్ అవ్వటం, లేదంటే మెసేజ్కి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం. సో ఇవన్నీ యాంగ్జైటీ సిమ్టమ్స్ అనమాట. అంటే ఏంటంటే కాన్స్టెంట్గా వాళ్ళ మానసిక పరిస్థితి అనేటటువంటిది ఫోను దూరంగా ఉన్నా, పక్కన ఉన్నా, సైలెంట్లో ఉన్నా, వైబ్రేషన్ మోడ్లో ఉన్నా వాళ్ళ మానసిక పరిస్థితి ఎప్పుడు కూడా ఆ ఫోన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఫోన్ ఎడిక్షన్ కూడా అంటూ ఉంటాం. కానీ ఈ యాంగ్జైటీలో కూడా ఇటువంటి సిమ్టమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా దాని చుట్టూరే తిరగటం కాకుండా ఏదో ఒక తెలియనటువంటి కంగారు, ఆతృత, నెక్స్ట్ ఏంటి అనేటటువంటి ఒక భయం, గుండె స్పీడ్గా కొట్టుకోవటం, అదేవిధంగా చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పని మీద ఫోకస్ లేకుండా నెక్స్ట్ ఫోన్ రింగ్ అవుతే కనుక దాన్ని ఎంత స్పీడ్గా ఆన్సర్ చేయాలి, ఎంత స్పీడ్గా దానికి మెసేజ్కి రెస్పాండ్ అవ్వాలి అనేటటువంటి కనెక్షన్ ఫోన్తో పెరగటం.
కాన్సన్ట్రేషన్ దెబ్బతింటాం. అదేవిధంగా ఈ విపరీతమైన ఆలోచన పెరిగిపోవటం వల్ల మానసిక పరమైనటువంటి ఒత్తిడి పెరగటం వల్ల చిరాకు, కోపం రావటం, మెమరీ ల్యాప్సెస్, జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి లోపాలు రావటం, చిన్నవాటికి పెద్దవాటికి చిరాకు పట్టడం, ఒకప్పుడు పొరపాటున ఛార్జర్ లేకపోయినా, ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా, లేదంటే ఫోన్ ఇంట్లో మర్చిపోయినా ఏదో కోల్పోతున్నట్టు, వాళ్ళ శరీరంలో ఒక భాగాన్ని కోల్పోతున్నట్టు ఒక భయంకరమైనటువంటి ఫీలింగ్ రావటం, ఆ ఫోన్ లేకపోయినా లేదంటే ఆ ఫోన్ పాడైనా మళ్ళీ ఆ ఫోన్ తిరిగి వచ్చి మళ్ళీ ఛార్జింగ్ అయ్యి లేదంటే రిపేర్ అయ్యి మళ్ళీ ఫోన్ వాళ్ళ చేతిలోకి వచ్చేంత వరకు ఏదో తెలియనటువంటి ఒక ఆతృత, భయం. దానికి తోడు ఏంటంటే మళ్ళీ ఏ ఫోన్ అయితే ఇప్పటివరకు వాడారో ఆ ఫోన్తోనే కంఫర్ట్, కొత్త ఫోన్ మార్చాలనేటటువంటి ఇంట్రెస్ట్ లేకపోవటం. ఆఖరికి ముఖ్యమైనటువంటి అంశం అండి, చాలామంది ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టడానికి ఇష్టపడరు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఏరోప్లేన్ మోడ్ పెడితే కనుక అమ్మో ఎన్ని కాల్స్ వస్తాయి, ఎన్ని మెసేజెస్ వస్తాయి, నేను ఏదో మిస్ అయిపోతాననేటటువంటి ఒక అభద్రత. కరెక్టే, వాళ్ళ ఉద్యోగ నిమిత్తం ఏమైనా మిస్ అవడానికి కొంతవరకు అవకాశం ఉన్నా కూడా ఈ యాంగ్జైటీ వల్ల కాన్స్టెంట్గా రాత్రింపావులు ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది, లేదంటే వైబ్రేషన్ మోడ్లోనే ఉంటుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం జరగదు, ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో ఉండటం కూడా జరగదు. సో కాబట్టి ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు మనం యూజువల్గా ఈ వైబ్ర్ యాంగ్జైటీ, ఫోన్ యాంగ్జైటీలో చూసేటటువంటి. స్మార్ట్ ఫోన్ని అతిగా వాడడం వల్ల తలెత్తే రింగ్జైటీ రుగ్మతను నిర్ధారించుకునేందుకు డాక్టర్లు ముందుగా రోగితో పూర్తిగా మాట్లాడి లక్షణాలను తెలుసుకుంటారు. రోజుకు ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు, ఫోన్ లేకపోతే ఆందోళనగా అనిపిస్తుందా, తరచూ ఫోన్ చెక్ చేయాలనే భావన వస్తుందా అనే విషయాలను అడిగి తెలుసుకుంటారు. తర్వాత కొన్ని సైకలాజికల్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు ఇస్తారు. ఇవి ఆందోళన స్థాయి, ఫోన్పై ఆధారపడే అలవాటు ఎంతవరకుందో అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాలలో నిద్రలేమి, ఒత్తిడి లేదా ఇతర మానసిక సమస్యల ప్రభావం ఉందేమో కూడా పరిశీలిస్తారు. అవసరమైతే యాంగ్జైటీ స్కేల్స్ లేదా బిహేవియర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా సూచిస్తారు. కొన్ని సందర్భాలలో సాధారణ రక్త పరీక్షలు కూడా అవసరమవుతూ ఉంటాయి. ఇలా రోగి చెప్పే లక్షణాలు, ఫోన్ వినియోగం, మానసిక స్థితి, ఈ 3 అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే డాక్టర్లు రింగ్జైటీ రుగ్మత ఉందో లేదో నిర్ధారిస్తారు. డిజిటల్ డిటాక్స్ అని ఎవరు పెట్టారో కానీ ఒక అత్యద్భుతమైనటువంటి ఒక పదం అండి. ఫోన్ నేను వదలను అని అనుకునే వాళ్ళందరికీ అట్లీస్ట్ డిజిటల్ డిటాక్స్ అనేది అర్థం చేసుకోండి, అది వాడికలో పెట్టుకోవటానికి ట్రై చేయండి. దాని ద్వారా కొంతవరకు మీ ఫోన్ మీద ఉండేటటువంటి విపరీతమైనటువంటి డిపెండెన్సీని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్ని గంటలు ఫోన్ వాడచ్చు? చాలా చక్కటి ప్రశ్న అండి. అది మనం చెప్పటం కష్టం అండి. ఉపయోగకరమైనటువంటిది అంటే మనం సర్వసహజంగా మాట్లాడేది ఏంటంటే మీ స్క్రీన్ టైం అనేది ఒక చాలా చక్కటి క్యాలిక్యులేషన్స్. స్క్రీన్ టైం సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా మీ ఫోన్లో ఆన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ అది మీరు ఎంతవరకు వాడుతున్నారో, విపరీతంగా వాడుతున్నారో, తక్కువ వాడుతున్నారో అనేటటువంటిది అది ఒక నోటిఫికేషన్ పంపిస్తే కనుక అక్కడ కనిపించే 5 hours, 6 hours, 7 hours పర్ డే అనేటటువంటి ఫిగర్ మీరు చూసైనా కూడా మీరు మిమ్మల్ని మీరు నియంత్రించుకుని ఒక అడుగు వెనక్కి వేస్తారు. కాబట్టి స్క్రీన్ టైం అనేటటువంటిది ఖచ్చితంగా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎంతసేపు చూడొచ్చు? ఉపయోగకరమైనటువంటి యూసేజ్ ఒక 1 to 2 hours పెట్టుకుంటే కనుక దాంట్లో 1/4 ఉపయోగకరం కానటువంటి యూసేజ్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీరు 4 hours యూజ్ చేశారనుకోండి, లేదంటే మీకు నచ్చినటువంటి యూట్యూబ్ వీడియోస్ చూడటానికి ఒక 30 minutes పెట్టుకోండి. అంటే 1/4 ఆఫ్ యూస్ఫుల్ యూసేజ్ని అంటే పనికిరాందని మనం అనలేం కానీ ఎంటర్టైన్మెంటో, రిలాక్సేషన్ దానికి సంబంధించింది దాంట్లో పావువంతు పెట్టుకోండి. యూస్ఫుల్ టైంకి దీన్ని పావువంతు పెట్టుకుంటే కనుక మీకు సమయం. రెండోది ఏంటంటే డిజిటల్ డీటాక్స్ చాలా మంచిదండి, చాలా మంచి మాట. ఎందుకు నేను అంటున్నాను అంటే కనుక అస్సలు వాడద్దు అంటే కనుక చాలా కష్టం. కాబట్టి ఎన్ని గంటల పాటు మీరు నియంత్రించుకోగలరు, ఎంతకాలం పాటు పూర్తిగా వాడకుండా ఆ డిజిటల్ ఫోన్ అనేది తీసి పక్కన పెట్టగలరు, లేదంటే యాప్స్ అనేది కంట్రోల్డ్ మోడ్ అంటే ఒక టైం మోడ్లోనే యాప్స్ పనిచేస్తాయి, మిగతా టైంలో యాప్స్ పనిచేయవు. లేదు అంటే కనుక కంప్లీట్గా ఒక సోషల్ మీడియా హాలిడే అనేటటువంటిది ఒక 2-3 వారాల పాటు ఇవ్వగలరా? అన్నీ చేయగలవండి, ఇవన్నీ చేయగలవు. అమ్మో అవ్వదు అనేటటువంటి పరిస్థితి అంటూ లేదు. ఎందుకంటే కనుక అది ఆటోమేటిక్గా మనకి మన మనసులో ఏర్పడినటువంటి ఒక ఫిక్స్డ్ బిలీఫ్ లాగా దురదృష్ట కొద్దీ అది అయిపోయింది. సో డిజిటల్ డీటాక్స్ అనేటటువంటిది కంటిన్యూస్ యూసేజ్కి సంబంధించినటువంటి దాంట్లో బ్రేక్స్ రావటం వల్ల చాలా వరకు మెంటల్ పీస్ అండ్ రిలాక్సేషన్ అని వస్తుందండి. వేరే చాలా కార్యక్రమాలకి ఉపయోగపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాలకి చాలా టైం వచ్చినట్టుగా మనకు భావించడం జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్తో పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయడానికి డిజిటల్ డీటాక్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే దృఢత్వం, శారీరక మానసిక పరమైనటువంటి దృఢత్వం పెంపొందించుకోవడానికి ఈ డిజిటల్ డీటాక్స్ మనకి టైంని ఒక గిఫ్ట్గా ఇస్తుంది.
స్మార్ట్ ఫోన్ను అతిగా వినియోగించే వారిలో ముఖ్యంగా వైద్య విద్యార్థుల్లో 90% మందిలో రింగ్సైటీ రుగ్మత కనిపిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. రోజులో అనేకసార్లు ఫోన్ చెక్ చేయడం, తరచూ నోటిఫికేషన్లను చెక్ చేసుకోవడం వంటి అలవాట్ల కారణంగా మెదడు ఎల్లప్పుడూ అలర్ట్ మోడ్లో ఉంటుంది. ఇలాంటప్పుడు చిన్న శబ్దం కూడా ఫోన్ రింగ్ లాగా వినిపిస్తుందని చెబుతారు నిపుణులు. మానసికంగా తీవ్రమైన అసౌకర్యాన్ని తెచ్చిపెట్టే రింగ్సైటీ రుగ్మత గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్మార్ట్ ఫోన్ని అతిగా వాడడం వల్ల వచ్చే రింగ్జైటీ రుగ్మతను పూర్తిగా నియంత్రించడం సాధ్యమే. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు, మానసిక వైద్యులందించే చికిత్సలు మంచి ఫలితాలనిస్తాయి. రింగ్జైటీ రుగ్మతను రూపుమాపేందుకు ముందుగా డాక్టర్లు రోగికి డిజిటల్ హ్యాబిట్స్ని మార్చుకోవాలని సూచిస్తారు. అంటే ఫోన్ వాడే సమయాన్ని క్రమంగా తగ్గించడం, అవసరం లేకుండా ఫోన్ చెక్ చేసే అలవాటును నియంత్రించడం వంటి పద్ధతులను నేర్పిస్తారు. అలాగే కౌన్సిలింగ్ మరియు సైకలాజికల్ థెరపీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఫోన్పై ఆధారపడే ఆలోచనలను గుర్తించి వాటిని నియంత్రించే మార్గాలను నేర్పిస్తారు. ఎక్కువ ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచేందుకు కొంతకాలం పాటు యాంగ్జైటీ సప్రెసెంట్స్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇవి ఆందోళనను తగ్గించి మనసుకు ప్రశాంతతను కలిగించడంలో సహాయపడతాయి. ఇంకా సరైన నిద్ర, వ్యాయామం, ధ్యానం, కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, ఫోన్కి దూరంగా ఉండే హాబీలు పెంచుకోవడం ఇవన్నీ కూడా రింగ్జైటీని తగ్గించే చికిత్సలో భాగంగా ఉంటాయి. 20 ఇయర్స్ పైబడిన వాళ్ళకి, 20 ఇయర్స్ లోపు ఉండేటటువంటి వాళ్ళకి, ఒక 8 to 20 ఇయర్స్ ఉండేటటువంటి వాళ్ళకి, 20 ఇయర్స్ పైన ఉండేటటువంటి వాళ్ళు, లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఫర్ విచ్ యూ యూజ్ ద ఫోన్, ఏ కారణాల చేత అయితే మీరు ఫోన్ వాడతారనేటటువంటి లిస్ట్ గీసుకుంటే కనుక ఈ 8 to 20 ఇయర్స్ ఉండేటటువంటి వాళ్ళకి ఫోన్కి సంబంధించినటువంటి వాడిక కారణాలు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ ఎక్కువ ఉందంట. అంటే అసలు వాస్తవానికి వాళ్ళకి 3 to 4 టైమ్స్ తక్కువ ఉండాలి. అంటే కారణాలు దేనికైతే ఫోన్లు వాడుతున్నారు, హోంవర్క్ చేయాలన్నా ఫోన్ కావాలి, రిలాక్సేషన్కి ఫోన్ కావాలి, ఫ్రెండ్తో మాట్లాడటానికి ఫోన్ కావాలి, చాటింగ్కి ఫోన్ కావాలి, యూట్యూబ్ వీడియోస్ చూడటానికి ఫోన్ కావాలి. సో కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే యంగ్ అడల్ట్స్, టీనేజర్స్లో పెరిగిపోయిందండి, పిల్లల్లో పెరిగిపోయింది. ఎందుకు పిల్లల్ని చాలామంది మొన్న ఈ మధ్యన కాలంలో ఒక అధ్యయనం చేస్తే కనుక దగ్గర ఒక 70 మంది పిల్లల్ని పిలిస్తే 70 మంది పిల్లల్ని పిలిచి అడిగాం, ఏనా మీరు ఎందుకు ఫోన్లు వాడుతున్నారంటే కనుక ఇది ఒక ఆనవాయితీ సూత్రం అండి, మా ఇంట్లో ఫోన్ వాడకుండా ఉండేటటువంటి క్షణం లేదు, రోజు లేదు, గంట లేదు. కాబట్టి అందరూ పెద్దవాళ్ళు అలాగే వాడుతూ ఉంటారు, పిల్లలుగా మేము వాడితే తప్పు అని చెప్పి 70 మంది పిల్లల్లో ఆల్మోస్ట్ 65 మంది పిల్లలు కాన్స్టెంట్గా ఇదే సమాధానం చెప్పారు. సో ఇదేమైందంటే కనుక ఇది ఒక ఫ్యామిలీ ఎడిక్షన్ కింద మారిపోయింది. యూజువల్గా ఎడిక్షన్ అంటే మనం ఎలా అంటాం, మా అబ్బాయి తాగుతాడండి, మా నాన్నగారు తాగుతారండి, లేదంటే మా అబ్బాయి స్మోకింగ్ ఇలా మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు ఉండేటటువంటి ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఇది పిల్లలకు సంబంధించినటువంటి ఒక వ్యాధిగా అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక ఫ్యామిలీ పరమైనటువంటి ఎడిక్షన్ అయిపోయింది. సో మనం యూజువల్గా పేరెంట్స్కి ఏమని చెప్తాము, లీడ్ బై ఎగ్జాంపుల్ అని అంటూ ఉంటాం. మీరు ఒక ఎగ్జాంపుల్ కింద ఉండండి మీ పిల్లలకి. మీరు స్క్రీన్ టైం ఏంటి, పిల్లలకి ఏం చెప్పబోతున్నారు, మీరు ఎంతసేపు రీల్స్ చూస్తున్నారు, మీ పిల్లలకి ఏం చెప్పబోతున్నారు, మీరు ఎంతసేపు దాని మీద ఒక గేమ్ ఆడుతున్నారు, పిల్లలకి ఏం చెప్పబోతున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇది పెద్దవాళ్ళు సూత్రాన్ని అనుసరిస్తే కనుక పిల్లవాళ్ళు ఎడిక్షన్ పడకుండా ఉండేటటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అండి. ఫోన్ అనేటటువంటిది మనల్ని కంట్రోల్ చేస్తుంది అనేటటువంటిది మన అందరికీ తెలిసినటువంటి నిజం. అయితే ఏంటంటే ఏ స్థాయిలో దానికి ఒక గీత గీసి దాని లిమిటేషన్స్ అని దానికి చెప్తాం అనే దాన్ని బట్టి ఆ రెండిట్ల మధ్యన ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. ఒక ఫోన్కి ఒక మనిషికి మధ్యన ఉండే రిలేషన్షిప్స్లో కండిషన్స్ పెట్టవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మనిషి పెట్టాలి, కానీ ఫోన్ పెట్టలేదు. కాబట్టి మనం దానికి ఫస్ట్ నుంచే యూసేజ్ మనం మన పిల్లలకి చెప్పేటప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో, దాని చుట్టూరు ఉండేటటువంటి కండిషన్స్ ఏవైతే ఉంటాయో అది ఫ్యామిలీ పరంగా అందరూ ఆచరించి ఫాలో అవ్వగలిగితే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఫోన్ అది చేప కింద నీరులాగా పెరిగిపోయేటటువంటి ఒక భయంకరమైన ఒక ఎడిక్షన్. కాబట్టి దాన్ని నియంత్రించడానికి మొదటి రోజు నుంచే మనం ప్రారంభించాలి. ఫ్యామిలీ పరంగా అందరికీ ఆ సూత్రాన్ని అనుసరించే విధంగా చెప్పాలి. ఫోన్ కాకుండా ఉండేటటువంటి హాబీస్, యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అది కుటుంబ సమేతంగా అందరూ ఆచరించాలి. స్మార్ట్ ఫోన్ మన చేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చింది. కానీ అదే ఫోన్ని అతిగా వాడితే రింగ్జైటీ అనే రుగ్మతను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలి. ఫోన్ వినియోగానికి ఒక పరిమితి పెట్టుకోవాలి. అవసరం లేని సమయంలో ఫోన్ను చెక్ చేయడం తగ్గించుకోవాలి. రోజులో కొన్ని గంటల పాటు డిజిటల్ బ్రేక్ తీసుకోవాలి.
నిద్రకు వెళ్లే ముందు కనీసం 1 గంట ముందుగానే ఫోన్ను పక్కన పెట్టేయాలి. ఫోన్ని బెడ్ దగ్గర పెట్టుకోకూడదు. నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. దీంతో మనసు మళ్లీ ఫోన్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. అవసరం లేని నోటిఫికేషన్లు, అలర్ట్స్ని ఆఫ్ చేసుకోవాలి. దీంతో ఫోన్ మోగిందా అని తరచూ చెక్ చేయాలనే భావన తగ్గుతుంది. అలాగే ఫోన్ను సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్లో పెట్టే అలవాటు కూడా తగ్గించుకోవాలి. అలా చేస్తే ప్రతి చిన్న వైబ్రేషన్ కూడా ఫోన్ మోగినట్టే అనిపించే అవకాశం ఉంటుంది. భోజనం చేసే సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ను పక్కన పెట్టడం మంచిది. ఈ జాగ్రత్త ఫోన్పై ఆధారపడే అలవాటును క్రమంగా తగ్గిస్తుంది. రోజులో కొంతసేపు సోషల్ మీడియా యాప్స్ని పూర్తిగా మూసివేయాలి లేదా పరిమితంగా వాడాలి. వ్యాయామం, యోగా, ధ్యానం, పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కొత్త హాబీలు అలవర్చుకోవడం చేయాలి. వీటి వల్ల ఫోన్పై ఆధారపడడం తగ్గుతుంది. రింగ్జైటీ, రుగ్మత తలెత్తే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక మన జీవితం సౌకర్యవంతంగా మారిందనడంలో మరో మాటకు తావులేదు. కానీ ఫోన్లపైనే అతిగా ఆధారపడడం అనేది మన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మనమందరం గుర్తుంచుకోవాలి. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ను వాడుకోవాలి. రోజులో కొంత సమయం ఫోన్లకు దూరంగా డిజిటల్ డీటాక్స్ను ఆచరించాలి. మన ఫోన్ మన జీవితాన్ని నియంత్రించకూడదు, మనమే దాన్ని నియంత్రించాలి.